నిర్మల్ జిల్లా కేంద్రంలోని బంగాల్పేట్ జంగల్ హనుమాన్ వద్ద జరిగిన హత్య కేసులో తండ్రి కొడుకులను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ గంగారెడ్డి తెలిపారు. నిర్మల్లోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. అనంతపేట గ్రామానికి చెందిన పోలీస్ బుచ్చన్న కుమారుడు సుంకరి భీమన్న కూతురు గత కొన్ని రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారని తెలిపారు. ఈ వివాహం కూతురు కుటుంబ సభ్యులకు నచ్చకపోవడంతో తమ గ్రామంలో ఉండొద్దని వేరే గ్రామంలో నివసించాలని భీమన్న హెచ్చరిస్తూ వచ్చాడు. అయినా కూడా వినకుండా ఇటీవలే కుమార్తె శ్రీమంతం జరగడంతో భీమన్న రగిలిపోయి బుచ్చన్నను ఆయన కుమారుడు నవీన్ను మట్టుపెట్టేందుకు సమయం కోసం ఎదురుచూస్తున్న సమయంలో నిర్మల్ నుండి ఒక గొడ్డల్ని బరితెను కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచారు. శుక్రవారం సాయంత్రం అనంతపేట నుండి బుచ్చన్న తన అల్లుడు వెంకటేష్తో నిర్మల్ వెళ్తున్నారన్న సమాచారం తెలుసుకుని వారిపై గొడ్డలి బరిసెతో దాడి చేశారు. దీంతో బుచ్చన్న అక్కడికక్కడే మృతి చెందగా అల్లుడు వెంకటేష్ తీవ్ర గాయాల పాలు కావడంతో అతన్ని నిర్మల్ జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ రోజు ఉదయం కొండాపూర్ వద్ద నిందితులు భీమన్న ఆయన కుమారుడు ప్రమోదులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించిన గొడ్డల్ని బరిసెను 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. 24 గంటల్లోని హత్య కేసును ఛేదించిన పోలీసు అధికారులను ఆయన అభినందించారు. నిన్నటి రోజు మహాలక్ష్మివాడ సమీపంలో రోడ్డుపై ఒక హత్య చేయడం జరిగింది. అతి దారుణంగా ఆ ఇన్సిడెంట్లో ఈ పోలీస్ బుచ్చన్న అని అనంతపేట నివాసి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఆ బుచ్చన్న అల్లుడు వెంకటేష్ ఆదిలాబాద్ నివాసి అతను సీరియస్ ఇంజరీస్తో పడిపోవడం జరిగింది. అతన్ని ఇమీడియట్లీ హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది నిర్మల్ పట్టణంలో. అదేవిధంగా ఈ ఇన్సిడెంట్పై కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎవరైతే బుచ్చన్నను అతి దారుణంగా చంపిండో వాళ్ళను పట్టుకోవడం జరిగింది. వాళ్ళలో ముఖ్యంగా ఈ సంటి భీమన్న సేమ్ అనంతపేట విలేజ్, అతని సెకండ్ సన్ సంటి ప్రమోద్, వీళ్ళిద్దరూ వాళ్ళను చంపడం జరిగింది. కాలం నుంచి ఒక 6 నెలల నుంచి విభేదాలు ఉన్నాయి. ఇలా సంటి భీమన్న కూతురు ప్రవళిక అని ఈ డిసీజ్ ఏదైతే బుచ్చన్న యొక్క కొడుకు నవీన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆ ప్రేమించి పెళ్లి చేసుకోవడం జరగడంను వీళ్ళు జీర్ణించుకోలేకపోయినారు. ఏదైతే నేరస్తులు ఆ రోజు నుంచి వీళ్ళకి ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నది. మాకు ఇక ఏ విధంగా వాళ్ళను చంపేయాలనే ఉద్దేశంతో అప్పటి నుంచి వీళ్ళ మైండ్లో నేరపూరిత ఆలోచన రావడం జరిగింది. బైక్ మీద రావడం జరిగింది. అది చూసిన ఈ నిందితులు ఇదే అదునుగా వాళ్ళు గమనించి వాళ్ళ కోసము నిర్మల్ మహాలక్ష్మి అక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర కాపు కాసుకొని కూర్చున్నారు. అందాజ 4 o'clock 4 గంటల సమయంలో వీళ్ళు అక్కడి నుంచి బైక్ మీద రావడం, వాళ్ళను అటాక్ చేయడంలో అతను చనిపోవడం జరిగింది. యాక్చువల్గా ఈ దీంట్లో వెంకటేష్ అని ఏదైతే ఉన్నాడో అతడే వీళ్ళ అల్లుడు కానీ నవీన్ అని ఇతను గ్రహించి నవీనే కదా చంపుతున్నాను అనుకున్నాడు. కానీ నవీన్ కాదు, అతను వెంకటేష్ అని వీళ్ళకు మనకు తెలియడం జరిగింది. కాబట్టి దీంట్లో వీళ్ళ దగ్గర నుంచి మనము సెల్ ఫోన్స్, నెక్స్ట్ అదేవిధంగా ఈ ఏదైతే మారణాయుధాలు ఉన్నాయో అవి సీజ్ చేసినాము. ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. ఇంకా ఎవరున్నా దీని వెనకాల ప్రోత్సహించిన వాళ్ళు కానీ ఎవరెవరన్నా ఉన్నా కానీ అన్నీ కూడా దర్యాప్తులో మనం తీసుకొని వస్తాము. ఇంకా ఎవరున్నా సరే అందరినీ అరెస్ట్ చేస్తాము. కేసు ఇప్పుడు దర్యాప్తు స్టేజ్లో ఉంది. 302 మర్డర్ సెక్షన్. అదేవిధంగా ఇప్పుడు ఇంజూర్డ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో అతను కూడా చావుబతులో ఉన్నాడు కాబట్టి ఆయన దాన్ని కూడా 307 రెడ్ విత్ 34 IPC మర్డర్ కేసు చేయడం జరిగింది.